అందరికీ నమస్కారం. రావి చెట్టు ప్రదక్షిణ శనిపీడ నివారణ అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. రావి చెట్టు విష్ణు భగవానుని స్వరూపమని మన ధర్మశాస్త్రాలు పేర్కొన్నాయి. వృక్షాలలో నేను అశ్వత్థాన్ని అంటూ శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా భగవద్గీతలో చెప్పాడు. రావి చెట్టు మహిమ గురించి ధర్మశాస్త్రాలు వర్ణించాయి. శారీరక రూపంలో రావి చెట్టు ఎంతో లాభదాయకమైనది. ఆధ్యాత్మిక రూపంలో కూడా ఈ వృక్షం ఎంతో మహిమాన్వితమైనదని చెప్తారు. ఈ చెట్టు పితృదేవతలకు నివాసమని అంటారు. రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే శనిగ్రహ భయంకర ప్రకోపం శాంతిస్తుందని అంటారు. ఇందువల్ల నవగ్రహ దోషాలు, పితృదేవతల దోషాలు తొలగిపోతాయి. నియమానుసారం రావి చెట్టును పూజించాలి, ప్రదక్షిణలు చేయాలి అని చెప్తారు. శాస్త్రవేత్తలు రావి చెట్టుపై ఎన్నో పరిశోధనలు చేశారు. 24 గంటలు ఆక్సిజన్ని విడుదల చేస్తుండే ఒకే ఒక వృక్షం రావి చెట్టు అని నిర్ధారించారు. ఆక్సిజన్ మనుషులకు ఎంత అవసరమో తెలియని వారు ఉండరు. అందువల్ల రావి చెట్టును నరకడం హిందూ శాస్త్రం సమ్మతించదు. రావి చెట్టును నరికిన వారికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందని పెద్దలు చెప్తారు. రావి చెట్టు పవిత్రత గురించి చెప్తూ అది దేవతలకు నివాస స్థానమని చెప్పబడింది. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః. అశ్వత్థ వృక్షం మూలంలో విధాత స్వయంగా విరాజమానమై ఉంటాడు. మధ్య భాగంలో విష్ణువు, అగ్రభాగాన జటాజూటధారి అయిన శివుడు నివసిస్తూ ఉంటారు. ఈ కారణాల వల్ల రావి చెట్టు పూజనీయమైనది. బ్రహ్మవైవర్త పురాణంలోనూ రావి చెట్టు గురించి ఎంతగానో ప్రశంసించారు. 7 పవిత్రమైన వృక్షాలలో రావి చెట్టు ఒకటి అని తైత్తిరీయ సంహిత చెబుతుంది. అశ్వత్థ వృక్షం సన్నని కొమ్మలు, రెమ్మలు, ఆకులు, వేళ్ళు, ఫలాలు ఇవన్నీ ఎంతో ఉపయోగకరమైనవి. రావి చెట్టు ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకొనే దీనిని పవిత్రమైన, పరిశుభ్రమైన చోట నాటాలని ఆదేశించారు. ఈ చెట్టు కింద శ్రద్ధాళువులు కూర్చుని పూజలు, పారాయణాలు చేసుకోవడం అనాదిగా జరుగుతున్న విషయం. చెట్లు మనకు ఆక్సిజన్ను ఇస్తాయనేది జగమెరిగిన సత్యం. అయితే నిత్యం 24 గంటలు నిరంతరం ఆరోగ్యవంతమైన తాజా ప్రాణవాయువును మనకు అందిస్తుండేది ఒక్క రావి చెట్టు మాత్రమే. ఇది ప్రాణవాయువును తయారు చేసి అందించే కర్మాగారం లాంటిది. ఆ చెట్టు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రాణుల మేలు కోసం నిరంతరం ఆక్సిజన్ను విసర్జిస్తూ ఉంటుంది. మునులు, మహర్షులు రావి చెట్టు గుణాల గురించి బాగా తెలుసుకున్నారు. అందువల్లనే వారు రావి చెట్టు కింద కూర్చుని తపమాచరించే విధానాన్ని కనిపెట్టారు. ఎందరో ఋషులు, మునులు ఇలా రావి చెట్టు కింద కూర్చుని తపమాచరించి జ్ఞానప్రాప్తిని పొందారు. ఉదాహరణకు ఆదిశంకరులు, గౌతమ బుద్ధుడు మొదలైన వారు. రావి చెట్టును శ్రద్ధతో పరిశీలిస్తే దాని ఆకులలో ఒక తేజస్సు, తాజాదనం, శీతలత్వం కనిపిస్తుంది. అందుకే మనుషులు రావి చెట్టుకు ఒక సంకల్పంతో ప్రదక్షిణలు చేయాలని మన పూర్వీకులు, జ్ఞానులు తెలియజేశారు. ఇలా ప్రదక్షిణాలు చేసే సమయమంతా మనం ఆక్సిజన్ క్షేత్రంలో ఉన్నట్లుగా లెక్క. ఒక రకమైన ఆకుల నుండి ఆక్సిజన్ చిన్న చిన్న బిందువుల రూపంలో ప్రవహించడంతో అవి తడిసిపోతాయి. ఇలాంటి ఆక్సిజన్ ప్రభావంతో మనసు ఎంతో శాంతిని అనుభవిస్తుంది.
మానసికమైన ఒత్తిడి తగ్గిపోతుంది. వ్యక్తి మనసు ఆధ్యాత్మికత వైపుకు మరలుతుంది. రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే మంచిదని హిందూ మతం పదే పదే చెప్పడానికి గల కారణాలలో ఇది ఒకటి. రావి చెట్టు సకల దేవతలకు నివాస స్థానమని అంగీకరించారు. అశ్వత్థ వృక్షం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపం. అశ్వత్థ వృక్షం దివ్య పరిక్రమాయోగ్యమైన అలౌకిక శక్తి అని చెప్పబడింది. ప్రత్యేకించి సోమవతి అమావాస్య రోజున ప్రతి వ్యక్తి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలని శాస్త్రం చెబుతుంది. ఇలా చేయడం వల్ల అనేక మంచి ఫలితాలు పొందుతారు. ఎన్నో రకాలైన ఉపచారాలు చేసిన తరువాత కూడా కొందరికి ఆశించిన ఫలితాలు దక్కవు. ఏ విషయంలోనూ సఫలత సిద్ధించదు. డబ్బుకు కొరత ఏర్పడుతుంది. రోగాలు శోకాలతో పాటు ఎన్నో రకాలైన దుఃఖాలు భయపెడుతూ ఉంటాయి. విభిన్న రకాలైన మంత్రతంత్రాలు యంత్రాలను ఉపయోగించిన లాభమేమీ ఉండదు. ఈ పరిస్థితులతో సతమతమయ్యేవారు నిశ్చయంగా లాభాన్వితులు కావాలి అంటే నియమానుసారం అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేసి ఆ వృక్ష రాజాన్ని యథావిధిగా పూజించాలి. అశ్వత్థ వృక్షంలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు. అయితే రావి చెట్టులో శనిదేవుడు నివసిస్తూ ఉంటాడు. ఈ చెట్టు పితృదేవతలకు కూడా నివాస స్థానమని చెప్పబడింది. అందువల్ల ఈ వృక్ష సన్నిధిలో చేసిన ధర్మకార్యాలు అవశ్యం ఫలితాలను ఇస్తాయి. సూర్యచంద్రులు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు ఆ దినం సోమవారం కూడా కలిసి వస్తే అప్పుడు సోమవతి అమావాస్య అవుతుంది. ఆ రోజున చేసే పూజ, జపం, దానం మొదలైనవి విశేష ఫలితాలను ఇస్తాయి. భయంకరమైన పితృ ప్రకోపానికి గురైన వారు ధనము, పుత్రులు లేక అశాంతితో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు రావి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణలు చేసి నియమానుసారం ఆ వృక్షరాజాన్ని పూజిస్తే పితృదేవతలు తృప్తి చెంది ఆశీర్వదించడంతో పూజించిన వారు లాభాన్వితులు అవుతారు. రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసిన తరువాత ఆ పుణ్యఫలాన్ని తమ పూర్వీకులకు అర్పణ చేయాలి. ఆ తరువాత స్వీయ క్షేమం కోసం మళ్ళీ 108 సార్లు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. సమర్థత ఉంటే రావి చెట్టు కిందే తమ బరువును అనుసరించి తులాదానం చేయాలి. ప్రతి శనివారం రోజుననే కాక ప్రతి శనేశ్వరి అమావాస్య నాడు కూడా నియమానుసారం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేవారికి జీవితంలో దుఃఖాలు అనేవి ఉండవు. రావి చెట్టు నీడ, గాలి, పైత్యరసాలను శాంతింపచేస్తుంది. ఈ చెట్టుకు ప్రదక్షిణలు చేయడానికి ప్రత్యేకమైన విధానం ఉంది. రావి చెట్టు బెరడు కఫనాశకంగా, వీర్య దోషాలను పోగొట్టేదిగాను పనిచేస్తుంది. వ్రణాలకు, వనువానికి, అనేక రక్త దోషాలకు ఔషధంగా వాడబడుతుంది. ప్రేత బాధలను దూరం చేయడానికి కూడా ప్రజలు రావి చెట్టును సాధనంగా ఉపయోగిస్తారు. ఈ అశ్వత్థ వృక్షానికి పూజ, అర్చన చేసే విధానం కూడా ఉంది. పిల్లలు లేని స్త్రీలు పుత్రప్రాప్తికై రావి చెట్టును ఎంతో శ్రద్ధాభక్తులతో పూజిస్తారు. మస్తిక శాంతికి రావి ఆకులను వాడతారు. రావి చెట్టు బెరడు జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి వాడబడుతుంది. ప్రాతకాలంలో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయదలుచుకున్నవారు ముందుగా పాలు కలిపిన నీటిని ఆ చెట్టుకు సమర్పించి హృదయపూర్వకంగా విష్ణుమూర్తికి నమస్కరించాలి. ఆ తరువాత కుడివైపున నేతి దీపాన్ని, ఎడమవైపున నూనె దీపాన్ని వెలిగించి ధూపం వేయాలి. నూనె దీపం కింద నల్ల నువ్వులు ఉంచాలి. నేతి దీపం కింద శనగపప్పు, బెల్లం పెట్టాలి. అనంతరం రావి చెట్టు వేళ్ల వద్దనే
కూర్చొని గణపతిని ధ్యానించాలి. ఆ తరువాత ప్రదక్షిణలు ప్రారంభించాలి. ప్రతి ప్రదక్షిణకి ఒక నేతి ఒత్తి చొప్పున వెలిగించి నేతి దీపంలో ఉంచాలి. కొంత మిఠాయిని, ఫలాలను స్పృశించి ఒక పాత్రలో ఉంచాలి. నీటితో పాటు పాలు కలిపిన నీటిని, పూలను రావి చెట్టు వేళ్లకు సమర్పిస్తూ దారాన్ని చెట్టు కాండానికి చుడుతూ ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా 108 ప్రదక్షిణాలను పూర్తి చేయాలి. ఆ తరువాత రావి చెట్టును పట్టుకొని ప్రార్థన చేయాలి. అనంతరం ప్రసాదాన్ని స్వయంగా స్వీకరించి పంచిపెట్టాలి. సోమవతి అమావాస్య రోజున చేసిన ఈ పూజ ప్రదక్షిణలు శీఘ్రమే ఫలితాలను ఇస్తాయి. ఈ పూజా విధానం వల్ల 108 ఆవులను దానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ఈ విధానాన్ని ఆచరించిన జాతకునికి వెంటనే సంకల్పం సిద్ధించి ప్రగతి పథంలో ముందుకు వెళతారు. పైన చెప్పిన విధంగా రావి చెట్టును పూజించిన వారు బాలహత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, విశ్వాసఘాతుకం మొదలైన అతి నికృష్టాలైన పాపాల నుండి కూడా విముక్తులవుతారు. అఖండమైన శాంతిని అనుభవిస్తారు. సుఖనిద్ర రావడం మొదలవుతుంది. ఏ రకమైన ఆపదను పోగొట్టుకోవడానికి కానీ నివారించడానికి కానీ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం, ఆ వృక్షరాజాన్ని పూజించడం రామబాణాల్లా పనిచేస్తాయి. ఈ ప్రయోగం వల్ల రోగులు రోగముక్తులవుతారు. విద్యార్థులకు విద్య సంపూర్ణంగా ప్రాప్తిస్తుంది. వివాహానికి ఏర్పడే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. పాడైపోయిన ఇల్లు మళ్ళీ నిలబడుతుంది. ఇదివరకటి కన్నా మధురమైన దాంపత్య సుఖం అనుభవంలోకి వస్తుంది. పై ప్రయోగం వల్ల అన్ని రకాల లాభాలు కలుగుతాయి. హాని జరుగుతుందేమో అనే అనుమానానికి తావే లేదు. దీన్ని ఎవరైనా ఆచరించవచ్చు. దీనివల్ల 100% ఫలితాలు దక్కుతాయని చెప్పబడుతుంది. దీనితో మీకు కూడా ఆశించిన దానికంటే మిన్నగా లాభం దక్కవచ్చు. ఈ ప్రయోగాన్ని అమలు పరచడానికి అవసరమైనవి శ్రద్ధ, విశ్వాసం. ప్రతి శనివారం నాటి సాయంత్రం సూర్యాస్తమయ వేళ స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. మట్టి ప్రమిదను తీసుకుని అందులో ఆవ నూనె పోసి పత్తి ఒత్తిని వేయాలి. ఎవరికీ చెప్పకుండా వెళ్ళి రావి చెట్టు కింద ఆ దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించే సమయంలో శని మంత్రాన్ని జపించాలి. దీపం వెలిగించిన తరువాత రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి కొంత దక్షిణను అక్కడ పెట్టి తిరిగి రావాలి. ఈ విధంగా ఏలినాటి శని దశ దాటిపోయే వరకు ప్రతి శనివారం నాడు దానం చేయాలి. పిప్పలేశ్వర మహాదేవుణ్ణి ప్రతి శనివారం పూజించాలి. రావి చెట్టు చుట్టూ ముడి దారాన్ని చుట్టి సూర్యపుత్రుడైన శనిదేవుడిని ధూప దీపాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. శనిదేవునికి జై అంటూ 7 సార్లు దారాన్ని చుట్టాలి. ఇలా రావి చెట్టుకు పూజించిన రోజున ఉప్పులేని భోజనాన్ని ఒకసారి మాత్రమే భుజించాలి. శని ప్రభావం ప్రత్యేకంగా గోచరమవుతుంది. శని దృష్టిలోనే మంట జ్వలిస్తూ ఉంటుంది. శని పాదం మోపిన చోట పూర్తిగా నాశనమవుతుంది. శని వ్యక్తి జాతకంలోని 3, 7, 10 భావాలను చూస్తాడు. అశుభ శని పుట్టుకతోనే ఉండి ఏలినాటి శని వచ్చినట్లయితే ధన నష్టం, వ్యాపారం పాడవడం, వ్యర్థమైన చింతలు, వంతలు, కుటుంబంలో కలహాలు, ఉన్న పదవి పోవడం, అశుభప్రదమైన బదిలీ మొదలైనవి సంభవిస్తాయి. శని శుభప్రదమైన వాడు అయితే భూమి, ఇల్లు మొదలైన వాటిని కొనడం, సేవకులను నియమించుకోగల వెసులుబాటు, పదవి, ధనం విశేషంగా ప్రాప్తిస్తాయి. శని స్వయంగా వృద్ధుడు కనుక
నిర్బలులైన వృద్ధ జాతకులను ఎక్కువగా పీడిస్తాడు. ప్రథమ డయ్యా శని ప్రభావం వల్ల తలపై ఉండడం వల్ల మానసిక వ్యాకులత, ఒత్తిడి, ప్రేరణ, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, అశుభ కార్యాలను చేయాలి అనే మనస్తత్వం అధికమవుతాయని గుర్తించారు. మధ్య భాగంలో ఎక్కువ కష్టాలను ఇస్తాడు. చేసిన చెడు పనులకు పశ్చాత్తాపం కలుగుతుంది. దీని మీద ఆసక్తి ఉండదు. అంతిమ చరణంలోని శని ఉరుకులు పరుగులు పెట్టిస్తాడు. చూసేవాళ్ళు వీడి కాళ్ల కింద చక్రాలున్నాయి అని అంటూ ఉంటారు. ఇలాంటి జాతకుడు వ్యర్థంగా తిరుగుతాడు. జాతకుని జనన సమయంలో శని మహాదశ కానీ అంతర్దశ కానీ జరుగుతుంటే ఏలినాటి శని దశ శిక్షించదు, కష్టపెట్టదు. జనన సమయంలో శని బలహీనంగా ఆస్తదశలో కుటిలునిగా, శత్రుక్షేత్రంలోనూ పీడితునిగా ఉన్న జాతకునికి ఏలినాటి శని దశ అశుభ ఫలాలను ఇస్తుంది. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని ఏలినాటి శని దశలోని జాతకులకు సలహా. అనవసరమైన అపాయాలకు లోను కాకుండా జాగ్రత్త పడాలి. సమతుల్యతతో జీవించాలి. ఆరోగ్యం పట్ల వృద్ధులు మరింత శ్రద్ధ వహించాలి. తీర్థయాత్రలు చేయాలనే ఉద్దేశంతో తన శిష్యులతో దక్షిణ దిశగా బయలుదేరిన అగస్త్య ఋషి గోమతీ నదీ తీరానికి చేరుకొని అక్కడ సత్రయాగ దీక్షను స్వీకరించి 1 సంవత్సరం పాటు యజ్ఞం చేశాడు. ఆ సమయంలో స్వర్గలోకం రాక్షసుల ఏలుబడిలో ఉంది. కైటభుడు అనే రాక్షసుడు రావి చెట్టు రూపాన్ని ధరించి బ్రాహ్మణులు నిర్వహిస్తున్న యజ్ఞాదులను నాశనం చేస్తూ వారిని భక్షించసాగాడు. ధార్మిక కార్యాలకు ఆటంకాలు కలిగించసాగాడు. ఏ బ్రాహ్మణుడైనా రావి చెట్టు కొమ్మలను, ఆకులను సేకరించడానికి ఆ చెట్టు దగ్గరకు చేరుకోగానే కైటభ రాక్షసుడు తినేసేవాడు. క్రమక్రమంగా ఋషి కుమారుల సంఖ్య తగ్గిపోసాగింది. అందుకు చింతించిన బ్రాహ్మణులందరూ ఋషులు, మునులతో కలిసి శనిదేవుని వద్దకు వెళ్ళి శరణు వేడారు. వారికి అభయమిచ్చిన శని బ్రాహ్మణుని రూపంలో రావి చెట్టు దగ్గరకు చేరాడు. వృక్ష రూపంలో ఉన్న రాక్షసుడు తన వద్దకు వచ్చినవాడు సాధారణ బ్రాహ్మణుడే అనుకొని అతన్ని మింగివేశాడు. శని ఆ రాక్షసుని పొట్టను చీల్చి సంహరించి బయటకు వచ్చాడు. ఆ విధంగా శనిచే మరొక రాక్షసుడు కూడా చంపబడ్డాడు. ఋషులు, మునులు శనిని స్తుతించి ఎంతగానో ఆశీర్వదించారు. ఇప్పుడు మీరు వెళ్ళి నిర్భయంగా యజ్ఞయాగాదులను నిర్వర్తించుకోండి. శనివారం రోజున రావి చెట్టును స్పృశించిన వారికి సమస్త కార్యాలు సిద్ధిస్తాయి. రావి చెట్టు దగ్గర స్నానం, ధ్యానం, హోమం, పూజ మొదలైన వాటిని ఆచరించేవారు నా గురించి చింతించాల్సిన పని ఉండదు. ఇది నా వరదానం అని శనేశ్వరుడు తనను స్తుతించిన ఋషుల పట్ల ప్రసన్నుడై వారిని అనుగ్రహించాడు. అంతే. అప్పటి నుండి రావి చెట్టుకు నీరు పోసేవారికి, ప్రదక్షిణలు చేసి పూజించేవారికి శనిపీడ అనేది తొలగిపోతుంది.